నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కొండా సురేఖ కొన్ని వివాదాల్లో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్గా మారింది. ఏదైతే కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, ఆమె కొంతమంది పైన చేసేటువంటి కామెంట్స్ కావచ్చు. సో ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు చాలా. సో అయితే ఈరోజు తన అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది మంత్రి కొండా సురేఖ. సో ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, అక్కినేని నాగార్జునకు క్షమాపణ చెప్తున్నటువంటి అది ఒక పోస్ట్ అని చెప్పుకోవాలి. అక్కినేని నాగార్జునకు ఆమె ఎందుకు సారీ చెప్పింది అనే విషయం పైన మనం మాట్లాడుకుంటే, గతంలో కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కొండా సురేఖ. ఆ వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపడం జరిగింది. అది అంటే మామూలుగా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా వ్యక్తిపరమైనటువంటి వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు. కానీ మన రాజకీయాలు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, వ్యక్తిపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటారు. సో అది ఏదైనా సరే రాజకీయపరమైనటువంటి విమర్శలు మాత్రం చేయాలి, కానీ వ్యక్తిపరమైన విమర్శ అనేది కరెక్ట్ కాదు. కానీ మన నాయకులు కావచ్చు, మన రాజకీయాలు కావచ్చు, ఏది పార్టీలు ఎవరైనా సరే వ్యక్తిపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో అదే చేయడం జరిగింది కొండా సురేఖ. కేటీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడుతూ నాగ చైతన్య అదేవిధంగా సమంత డివర్స్ విషయంలో వీరిద్దరికి డివర్స్ ఎందుకు అయిందన్న విషయం పైన మీడియాతో మాట్లాడుతూ కొన్ని దారుణమైన చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది మంత్రి కొండా సురేఖ. సో తను మామూలుగా ఏదో ఒక కామన్ మ్యాన్గా ఏదో ఒకటి మనం మాట్లాడుకున్నామంటే అది వేరు. ఒక మంత్రి స్థాయిలో ఉండి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకురాలు, అటు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చాలా ఏళ్ళ నుండి కూడా ఆమె రాజకీయాలు కొనసాగుతున్నారు. కానీ కొండా సురేఖ ఒక మంత్రి స్థాయిలో మంత్రి హోదాలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఆ వ్యాఖ్యల్ని అందరూ కూడా ఖండించడం జరిగింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత మామూలుగా సామాన్య ప్రజలకే అది మంచిగా అనిపించలేదు, కరెక్ట్ కాదు అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎవరిపైన వ్యాఖ్యలు చేసిందో ఆ నాగార్జున కుటుంబం కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారు, చాలా మనోవేదనకు గురయ్యారు. సో వాళ్ళు బయట పోస్టులు ఏం పెట్టలేదు. బయట నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ అందరూ కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా నాగార్జున కుటుంబానికి సానుకూలంగా ఈ విషయం పైన పోస్టులు పెట్టడం జరిగింది. సో నాగార్జున స్పందించి వెంటనే ఆమె పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆమె పైన పోలీసు ఫిర్యాదు చేసిండు, అదేవిధంగా కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. పరువు నష్టం కేసు వేయడం జరిగింది. మా కుటుంబ విషయాలన్నీ కూడా ఇష్టానుసారంగా బయట పెట్టి మా పరువు తీసేలా చేసింది కొండా సురేఖ అని చెప్పేసి పరువు నష్టం కేసు వేయడం జరిగింది. సో ఏదైతే ఈ వార్తలు రావడము, సెలబ్రిటీస్ కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా కొండా సురేఖ పైన విమర్శలు చేయడంతో ఆమె కాస్త వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పింది ఆ సమయంలో. అయినా కూడా నాగార్జున వెనక్కి తగ్గలేదు. అయితే రేపు కోర్టులో విచారణ ఉంది ఈ పరువు నష్టం కేసు పైన. అయితే రేపు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొండా సురేఖ మరొకసారి తన అధికారిగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరొకసారి నాగార్జునకు క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసము, ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అనేది అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి. ఎందుకంటే తాను మాట్లాడేటువంటి ప్రతి మాట ఏదైనా కూడా అది ప్రభుత్వం తరపున చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే తను ఒక మంత్రి, కేబినెట్లో మంత్రి, తను ఏది చెప్పినా కూడా ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా ఉంటుంది. సో అలాంటి స్థాయిలో అలాంటి హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సో ఈరోజు మరొకసారి క్షమాపణ చెప్పింది. అయితే ఏమనుకుంటారు చాలా మంది అంటే, రేపు విచారణ ఉంది కాబట్టి భయపడి ఈరోజు కొండా సురేఖ మరొకసారి నాగార్జున కుటుంబానికి, నాగార్జునకు క్షమాపణ చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి
భయపడి ఈ పోస్ట్ పెట్టింది అని చెప్పేసి చాలా మంది దీన్ని వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడే, ఆ మాట్లాడుతున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఒక హుందాగా మాట్లాడితే ఇంత దూరం వచ్చేది కాదు కదా సురేఖక్క. అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో సురేఖ గారి వ్యవహార శైలి, అంటే తను మాట్లాడే విధానం కావచ్చు, సొంత పార్టీ నేతలకి నచ్చట్లేదు. కానీ ఆ విషయం ఏదైతే ఉందో, సరే ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, ఆమెకు ఎవరైనా అడ్డంకిగా నిలుస్తున్నారా, ఇవి అని మనం పక్కన పెడదాం, మనకు ఇది అవసరం లేదు. కానీ నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు అయితే అది దారుణమైన వ్యాఖ్యలు. అసలు ఎవరు కూడా దీన్ని కరెక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు, అందరు ఖండించారు. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఈరోజు మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది కొండా సురేఖ గారు. ఇది రెండోసారి మీరు క్షమాపణ చెప్పడం ఈ విషయంలో. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నది మంత్రిగా ఉండి క్షమాపణలు చెప్తుంది కొండా సురేఖ అని చెప్పేసి భయపడి, రేపు విచారణ ఉంది కాబట్టి ఆ విచారణకి భయపడి ఈరోజు క్షమాపణ చెప్పింది నాగార్జున కుటుంబానికి అని వెటకారంగా పోస్టులు చేసుకుంటున్నారు. ఆ రోజే మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడుంటే ఇంత దూరం వచ్చేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సురేఖక్క. సో చూద్దాం మరి ఇది ఎటువైపు వెళ్తుంది కేసు. సో ఈమె క్షమాపణ కోరింది కదా, మరి పాపం వెనక్కి తగ్గి నాగార్జున పెద్ద మనసు చేసుకొని మరి డైట్ చేసుకుంటాడా, వెనక్కి తీసుకుంటాడా, అసలు ఏందనేది మనం ఈరోజు సాయంత్రం వరకు వేచి చూస్తే తెలుస్తుంది, రేపు మార్నింగ్ వరకు కూడా వేచి చూస్తే తెలుస్తుంది. కానీ నాగార్జున ఫ్యామిలీ మాత్రం ఈ విషయం ఏదైతుందో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు చాలా మనోవేదనకు గురయ్యారు. సో చూద్దాం లాస్ట్కి ఈ కేసు కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఈ అంశం ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాలి.